ఏపీలో మహిళలకి ఫ్రీ బస్సుపై కసరత్తు నడుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తిగా అధ్యయనం చేసి లోతుగా దీనికి సంబంధించి పరిశీలించి దాని త్వరలోనే ప్రారంభిస్తామంటూ రాంప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. మహిళలు ఈ ఉచిత ప్రయాణం బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. కొన్ని లక్షల మహిళలందరూ కూడా రోజు నిత్య వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, ఉద్యోగరీత్యా వీటన్ని కూడా సేవలు వినియోగించుకుంటున్నారు. ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయాలని ఒక ఆలోచనతోని కూటమి హామీ ఇచ్చిన ఎన్నికల కంటే ముందు ఎటకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందులో భాగంగానే హామీ నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందానికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న తీరు విషయంలో పూర్తిగా అధ్యయనం చేసి దానికి సంబంధించి ఏ రకంగా వనరులు సమకూర్చుకోవాలి, ఎన్ని రకాలుగా బస్సు సౌకర్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది, బస్సుల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి పూర్తిగా ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ రెడీ చేయాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికీ ఆదేశించినట్టు తెలుస్తోంది. మహిళా ఉచిత ప్రయాణం అనేది త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు కాబోతోంది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ఎంత ఆదాయం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎంత మేర రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతోంది, ఆ భారాన్ని ఏ రకంగా సర్దిద్దుకోవాలి, ఇవన్నీ కూడా చాలా లోతైన అంశాన్ని పరిశీలించే దిశగా అధికారులను ఆదేశించినట్టు ఇప్పటికే రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఫ్రీ బస్ అమలవుతోంది. ఇక రేపో మా త్వరలో ఏపీలో కూడా మహిళలకి ఫ్రీ బస్ అమలయ్యే అవకాశం కనబడుతోంది. త్వరలోనే ఏపీలోని మహిళలు కూడా ఫ్రీ బస్ సేవలు వినియోగించుకోబోతున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేశారు. ఆర్టీతో కూడా ఎక్స్క్లూజివ్గా రాంప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. శతాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి రాయచోటికి మంత్రి పదవి దక్కింది. అది కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పట్ల కూడా రాయచోటి ప్రాంత వాసుల్లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా ఆయనకు మంత్రి పదవి దక్కడం ఎలా భావిస్తున్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకున్నట్టు చెప్పండి అన్న. చాలా సంతోషంగా ఉందండి. నాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం, అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రివర్గంలో చోటు తగ్గడం, ఇది మన ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టము. తప్పకుండా ఏ నమ్మకం అయితే నా మీద పెట్టి ఈరోజు మంత్రి పదవి ఇచ్చారో, అలాగే ఏ నమ్మకంతో రాయచోటి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, తూచా తప్పకుండా ధర్మంగా 5 సంవత్సరాలు రాయచోటి ప్రజలకు, అలాగే ఈ రాష్ట్రంలో నాకు ఇచ్చిన శాఖనైతేనే మిగతా శాఖల్లో ఏ విధమైన సమస్యలున్నా పరిష్కరించేదానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. నాకు అతి తక్కువ వయసులో ఈ క్యాబినెట్లో చోటు దక్కడం, నా మీద నమ్మకంతో ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఏ విధమైన అపోహలు లేకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందు ప్రభుత్వాల లాగా లేకుండా మంచి చిత్తశుద్ధితో ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో, ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలో ఈ 5 సంవత్సరాలు అన్ని విధాల మా మంత్రివర్గం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు. ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందాయో, ఈసారి తప్పకుండా దానికి రెట్టింపుగా ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. జై హింద్. అన్న, ఇప్పటికే మీరు ఉచిత బస్సులు మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. అది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఏంటి పరిస్థితి? మీరందరూ చూశారు, మొన్న ఫస్ట్ సంతకమే చంద్రబాబు